ఏమిటి జడ్జి గారి వార్తలను కూడా వక్రీకరించే దుస్థితికి ఈనాడు వెళ్ళటం ఏంటి? అలాగే భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఇంతకీ మీరు బతిమలాడుతున్నారా లేక చంద్రబాబు బతిమలాడుతున్నాడా? మరి ఆంధ్రజ్యోతి కథనం చూస్తే మీరే ఏదో కాళ్ళు గడ్డాలు పరుచుకుని బతిమలాడుతున్నట్టుగా ఉంది వ్యవహారం. కేఎస్ఆర్ గారు, మీకు గౌరవ ఎమ్మెల్యే సుధాకర్ బాబు గారికి, విజయబాబు గారికి అందరికి కూడా నమస్కారాలు. మనం అనేక సందర్భాల్లో పత్రికల పాత్రని, మీడియా పాత్ర అనేక సందర్భాల్లో చర్చించేస్తూ ఉన్నాం. ఇదేమి కొత్త విషయం కాదు. ప్రతి వార్తాపత్రిక ప్రతి ఇన్సిడెంట్ వాళ్ళకి అనుకూలంగా ఉంటే ఒక రకంగా రాస్తారు, వాళ్ళకి అనుకూలంగా లేకుంటే దాని మీద ఇంకొక విధంగా రాస్తారు. కానీ దురదృష్టం ఏమిటంటే వ్యూస్ కి న్యూస్ కి తేడా లేకుండా పోయింది. వ్యక్తిగత వ్యూస్ అన్నింటినీ కూడా న్యూస్ లో చర్చించి అబద్ధాలు రాస్తున్న సందర్భాలు అనేక పత్రికల్లో మనం చూస్తున్నాం. ఒక ఈనాడు, ఆంధ్రజ్యోతి కాదు, మిగతా అనేక వార్తాపత్రికల్లో మనం చూస్తున్నాం. న్యూస్ గా ఇవ్వాలి. వ్యూస్ ఏదన్నా ఉంటే మీరు సీనియర్ జర్నలిస్ట్ పేరు సుధాకర్ బాబు గారు, విజయబాబు గారు కూడా ఎడిటర్ గా పనిచేశారు. జర్నలిజం లో వారికి అనుభవం గల వ్యక్తి. న్యూస్ గా ఉండాలా. వ్యూస్ ఏదన్నా ఉంటే మీరు ఎడిటోరియల్ రూపంలోనో ఎడిటోరియల్ రూపంలో దాని వ్యూస్ పెట్టొచ్చు. కానీ ప్రాబ్లమ్ ఈజ్ వ్యూస్ ని కలాగల్పం చేసేసి కొన్ని తప్పుడు వార్తలు వస్తున్నాయి అనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు. అది ఏ పత్రిక కూడా మినహాయింపు నేను అనుకోవడం. ఏ పత్రిక కూడా అంటే మీరు మీకున్న ఇబ్బంది రీత్యా జనరలైజ్ చేసి అందరినీ కలిపి తీర్చే సరిపోతుంది మీరు అనుకుంటే ఇవాళ స్ట్రైట్ గా 2-3 ప్రశ్నలు అడుగుతాను, చెప్పండి. ఒకటి, జడ్జి గారు ఆవేదన చెందింది అబద్ధమా? జడ్జి గారు ఆ పత్రికని నిజమైనప్పుడు దాని గురించి మాట్లాడండి. అట్లా రాయటం కరెక్టా కాదా? ఏలూరు కాదు, పర్చూరు ఎమ్మెల్యే అనుచరులు అధికారుల మీద దాడులు చేస్తే కేసులు పెట్టాలా వద్దా? అరెస్ట్ చేయాలా వద్దా? మాట్లాడితే మీరు ఏం మాట్లాడారు? ఇప్పుడు కూడా మాట్లాడను. గౌరవనీయ ఎమ్మెల్యే గారు 10 నిమిషాలు మాట్లాడితే మీరు ఏం ఇంటర్ఫీర్? ఇప్పుడు కూడా మాట్లాడను. నేను మీకు ప్రశ్న వేసా అంతే. ఇప్పుడు కూడా ప్రశ్నలు ప్రారంభిస్తున్నారు. రైట్. హలో, ఇప్పుడు వినపడతాను. నెట్ వీక్ అయినట్టుంది. మాట్లాడండి. మనం ప్రేమించే వాళ్ళందరం కూడా జుడిషియరీ, బ్యూరోక్రసీ, లెజిస్లేచర్, 4th పిల్లరు, మన మీడియా అని కూడా మనం చెప్పుకున్నది. ఎలక్ట్రానిక్ మీడియా లేదా ప్రింట్ మీడియా ఏదైనా కావచ్చు. మనం ఈ రోజు వార్తలు చాలా నిమిషాల్లో దగ్గరికి చేరిపోతున్నాయి. సోషల్ మీడియా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ వచ్చాయి. కొన్నిట్లో నిజమెంతో తెలియదు, అందరినీ ఫ్యాక్ట్ చెకింగ్ అన్నారు. నేను అదే చెప్తున్నాను. ఈ రోజు మల్లికార్జునరావు గారు గౌరవనీయ న్యాయమూర్తి, ఆయన వ్యాఖ్య చేసిన తర్వాత కనీసం ఆ పేపర్లో రాయాలి, మేము ఇచ్చిన వార్త తప్పుడు వార్త, మేము తప్పు చేశాము, క్షమించండి రాయాల్సిన కనీస బాధ్యత ఏ వార్తా పత్రిక అయినా ఉంది. అది ఈనాడుకు ఉండవలసిన అవసరం ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను. నేను ఉండాలని కోరుకుంటున్నాను. ఒకటి, అట్ ద సేమ్ టైం ప్రభుత్వ న్యాయవాది కానీ లేదా ఎవరైనా సరే క్షమాపణ చెప్పాలా. జస్టిస్ మల్లికార్జునరావు క్షమాపణ చెప్పాలి. అది కనీస ధర్మం, ప్రభుత్వం యొక్క ధర్మము. న్యాయ వ్యవస్థలో మనం గౌరవాన్ని న్యాయమూర్తులు గౌరవించాలంటే కనీసం అదే రాసి ఉండాలి పేపర్లో. రేపైనా రాస్తారేమో, ఈ రోజు ఆయన వ్యక్తం చేశారు, రేపైనా రాస్తారేమో చూడాలి. అనేక సందర్భాలు అనేక పేపర్లు చూసాము. వాళ్ళు వచ్చిన వార్త తప్పని తర్వాత తెల్లవారి లేదు మేము 2వ రోజు పేపర్లో మేము తప్పు రాశామని ఆ యొక్క క్షమాపణలు అడిగిన సందర్భాలు కూడా అనేక ఉన్నాయి. బాధను వ్యక్తం చేసిన సందర్భాలు కూడా అనేక ఉన్నాయి. అందుకనే ఫ్యాక్ట్ చెక్ అని మనం చూస్తున్నాం కదా సోషల్ మీడియాలో. ఫ్యాక్ట్ చెక్ ఎవరైనా అది ట్విట్టర్ లో గానీ లేదా ఫేస్బుక్ లో గానీ ఏదన్నా పోస్ట్ చేసినప్పుడు దాని ఫ్యాక్ట్ చెక్ వస్తుంది. వెంటనే మీరు చెప్పింది తప్పని. అసెంబ్లీ ఎమ్మెల్యేల ప్రవర్తన మీద కూడా చెప్పండి. టీడీపీ ఎమ్మెల్యే ఏం ఖండనార్హం, అది ఖండనార్హము. చట్ట సభల్ని అగౌరవపరచడమేను. మీరు ఈజలేయడము, విజిల్స్ వేయడము లేదా ఇంకేదో చేయడము, స్పీకర్ గారి మీద మీరు చూపిస్తున్నారు కాగితాలు వేయడము, దానిని ఎవరు కూడా ఆమోదించరు. నేను వ్యక్తుల గురించి ఇక్కడ ప్రస్తావించదలుచుకోలేదు. రాధాకృష్ణమూర్తి గారా లేదా రామోజీరావు గారా అని నేను మాట్లాడదలుచుకోలేదు. వ్యక్తులు ఇర్రెలవెంట్. ఈ రోజు పత్రికలు వాళ్ళు ప్రాతినిధ్యం పత్రికలే.
ఈ రోజు నేను స్పీకర్ విషయంలో నాకే అనేక రిజర్వేషన్స్ ఉన్నాయి. అనేక సందర్భాల్లో స్పీకర్ గారి వ్యవహార శైలి మీద కూడా నేను వ్యాఖ్యలు చేశాను. అయినప్పటికీ కూడా స్పీకర్ ఒక రాజ్యాంగ వ్యవస్థ, ఆ రాజ్యాంగ వ్యవస్థను గౌరవించాల్సిన బాధ్యత ఉంది. ప్రభుత్వం మాట్లాడినప్పుడు వీళ్ళ దగ్గర ఫ్యాక్ట్స్ ఉంటే ఖచ్చితంగా వాటిని ఖండించాలా. అట్ ద సేమ్ టైం ప్రభుత్వము ప్రతిపక్షాలకు కూడా వాయిస్ ఇవ్వాలా, వాళ్ళు మాట్లాడే అవకాశం ఇవ్వాలా. వాళ్ళు ప్రతిపక్ష నాయకుడు అవమానించడము, ఇష్టం వచ్చినట్టు మాట్లాడము, లేదా మాకు మ్యాసివ్ మెజారిటీ ఉంది కాబట్టి బుల్డేజ్ చేసుకుంటూ పోతాం అనడము అని ఏమాత్రం సమంజసం కాదు. లెజిస్లేచర్ లో చట్టసభలో సక్రమంగా నడవాలంటే ఆంజనేయ రెడ్డి గారు సభలో లేరు కాబట్టి వారికి నిజాలు టీవీలో వస్తున్న వార్తలు, ఈనాడు ఆంధ్రజ్యోతిలో వస్తున్న వార్తల్ని వాళ్ళు మాట్లాడుతున్నట్టు నాకు అనిపిస్తుంది. ఇక్కడ మీరు రెడ్డి గారు, సారీ మిమ్మల్ని ఇంటరప్ట్ చేయడం నా ఉద్దేశం కాదు, కానీ మిమ్మల్ని ఇంటరప్ట్ చేయడం నా ఉద్దేశం కాదు. ఒక్క నిమిషం నేను కూడా కాదంటలేదు. మీరు మాట్లాడేదాన్ని చిన్న కరెక్షన్ చెప్తాను. మీకు టెలివిజన్లో చూపిస్తున్న దృశ్యాలు ఎడిట్ చేసి చాలా సాంప్రదాయాలు, అంటే ఇలాంటి సంఘటనలు జరిగితే భావితరాలు అసలు అసెంబ్లీ వ్యవస్థను, చట్టసభ వ్యవస్థను అసహించుకుంటారేమోనని ఇక్కడ మీకు చాలా 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 తక్కువ దృశ్యాలు కనపడుతున్నాయి. లైవ్లో కళ్ళనీళ్ళు వస్తాయండి. ఒక స్పీకర్ గారిని ఆ విధంగా అవమానపరచడం అనే సంఘటన మేము నిజంగా, నేనైతే తొలిసారి అసెంబ్లీలోకి వెళ్ళినప్పుడు ఇలా చేస్తారా, ఇలా ప్రవర్తించవచ్చా, ఇలా కూడా చేయవచ్చా అని అంటే కొన్నిసార్లు మేము యువకులం కాదు సార్, మాకు చాలా ఉద్వేగం వస్తుంది. అంత రన్నింగ్ కామెంటరీ చేస్తారు. మీరు అన్నారు ప్రతిపక్షాలకు సమయం ఇవ్వలేదు, ప్రతిపక్షాలు సమయం ఇవ్వకుండా, ప్రతిపక్ష నాయకుడికి సమయం ఇవ్వకుండా బుల్డోజ్ చేశారు, వాళ్ళకి సంఖ్యాబలం ఉంది కాబట్టి బుల్డోజ్, ఇవన్నీ పచ్చి అబద్ధాలు. మీరు చెబుతున్న స్టేట్మెంట్లు కూడా ఈనాడు ఆంధ్రజ్యోతి రాసినయే. కానీ ఎవరైనా ప్రతిపక్ష నాయకుడు పేపర్ తీసుకొని తన యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన సందర్భంలో అబద్ధాలు మళ్ళీ రిపీట్ చేసేటప్పుడు యువతల ఆ పాలకపక్షం తప్పనిసరిగా మీరు అబద్ధం చెబుతున్నారు, అది మీరు చెప్పే స్టేట్మెంట్ రాంగు, మీ పరిపాలన అది జరగలేదని మేము చెబుతాం. దానికి ఆయన ఏం చెప్పాలి? ఇదిగో నా దగ్గర ఆధారం ఉంది, గణాంకాలు ఉన్నాయి, నేను చెప్పేది కరెక్ట్ అనాలి. ఆయన ఏం చేస్తాడప్పుడు? పర్సనలైజ్ చేసుకుంటాడు. నాకు 40 సంవత్సరాల అనుభవం ఉంది, ఇన్నిసార్లు నేను ఎమ్మెల్యేనయ్యాను, ఈరోజు నాకు తెలియని రూల్స్ లేవు, మీరంతా పిల్లకాకులు, బచ్చాలు. ఏమండి, తోటి శాసనసభ్యులను పట్టుకొని, వారైతే అవ్వచ్చు 40 సంవత్సరాల నుంచి సభలో ఉండొచ్చు, మాజీ ముఖ్యమంత్రి గారు అయి ఉండొచ్చు, లేదా ప్రతిపక్ష నాయకుడు హోదా అయి ఉండొచ్చు, కానీ పిల్లకాకులు బచ్చాలని సభలో చెబుతారండి? అవి కూడా మీరు ఖండించాలి కదా. ఇక్కడ మీరేమంటున్నారంటే ఇక్కడేమో పోల్తో కొడుతున్నారు, ఇక్కడేమో తెలుగుదేశం పార్టీ వాళ్ళేమో ఆంధ్రజ్యోతి పోల్తో కొడుతున్నారు, మమ్మల్ని మాత్రం బెత్తం తీసుకొని కొడుతున్నారు మాట్లాడుతున్నారు. బహుశా మీ స్నేహానికి చంద్రబాబు నాయుడు ముందు కేఎస్ఆర్ గారు అడిగిన దానికి సమాధానం చెప్పండి. మీరు పొత్తు కోసం కోరుకుంటున్నారా? అమిత్ షా గారు వెంపర్లాడుతున్నాడా? చంద్రబాబు నాయుడు వెంపర్లాడుతున్నాడు? ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పండి.